రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, గొప్పవాడా, పూజనీయుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవాధిపతి అయిన మా ప్రభువా, జీవము కలిగిన మా తండ్రి, ఉన్నతుడా, సజీవుడా, కృపగలిగిన దేవా, అద్వితీయుడా, ఆలోచనకర్త, అయా నిత్యుడగు తండ్రి, సమాధానము కధిపతియగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు నాయనా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడా, నీ సర్వోన్నతమైన అయా సర్వశక్తి కలిగిన నామాన్ని బట్టి నీకే మహిమయు ఘనతయు ప్రభావం చెల్లిస్తూ ఉన్నాం. అయా యొక్క రాత్రికాల సమయంలో మరొక మారు నీ సన్నిధికి వచ్చే కృప దేవా మా జీవితంలో నాయనా ఈ దినాన్న మా అనుగ్రహించినందుకు వందనాలు. ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు నీ రెక్కల నీడలో భద్రపరిచున్నారు నాయనా, నీకు వందనాలు. అయ్యా ఉదయకాల ప్రార్థనలో అయ్యా నిన్ను ఆరాధించున్నాం ప్రభువా, అయా నీ సన్నిధిలో ప్రార్థించున్నాం. అలాగే ఈ యొక్క ప్రభువా నాయన రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో మరొక్కసారి ప్రార్థించుటకు వచ్చి ఉంటూ ఉండగా మీరు కృప చూపు నడిపించండి. మా ప్రార్థనలు ఆలకించేవాడు నీవే ప్రభువా. అయా నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదనని తండ్రి నీ లేఖనము సెలవిస్తున్నట్లుగా ప్రభువా మా ప్రార్థనలు ఆలకించు దేవుడు నీవే. నువ్వు సజీవుడు అయిన దేవుడు ప్రభువా. అయ్యా నీకే మహిమ కలుగునగాక తండ్రి. అయ్యా మమ్మ ఆదుకొని ఆదరించేవాడివి, కృపచూపవాడివి, దీవించేవాడివి, నీకు వందనాలు, స్తోత్రములు నాయనా. అయ్యా మా పనిపాటులు యందు మా రాకపోకలు యందు ప్రభువా మీరెంతగా తోడయుండి మమ్మ భద్రపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. అయ్యా సజీవ లెక్కలో అయ్యా మమ్మ ఉంచినందుకు నీకు వందనాలు. నీ కృపలో ఈ దినము అయ్యా మాకు ఆహారాన్ని అనుగ్రహించున్నారు, మా అవసరం తీర్చున్నారు, కాపుదలను ఇచ్చున్నారు, ప్రతి అపాయం నుండి మమ్మ తప్పించున్నారు. అయ్యా నువ్వెంత మేలు మా ఎడలు చేసి ఉన్నారో తండ్రి. అయ్యా నీ ఘనమైన నామమునికి వందనాలు. అయ్యా నీ ప్రియకుమారుని ద్వారా మమ్మ ప్రేమించిన విధముకి కూడా వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఈ రాత్రికాల సమయంలో నీ హస్తం చాపి అయ్యా నాతో కలిసి ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకభవిస్తున్నారో అయ్యా వారందరినీ దీవించండి. అయ్యా మా మనవులను ఆలకించి ప్రత్యుత్తరము దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా, నీకు వందనాలు. అయ్యా ఎవరైతే నాయనా అనారోగ్య సమస్యలతో ఉన్నారో మరొకమారు ప్రార్థిస్తున్నాను. దేవా వారిని కనికరించండి నాయనా, వారిని స్వస్థపరచండి. వారికున్న నాయనా దీర్ఘకాలిక ప్రభువా అయా వ్యాధి రోగముల నుండి ప్రభువా స్వస్థత కలుగునగాక. అయ్యా తండ్రి మీరు కనికరించండి నాయన. ఎటువంటి బలహీనత అయినను ప్రభువా అయ్యా నీ నామంలో శక్తి ఉన్నది ప్రభువా. అయ్యా నువ్వు స్వస్థపరచు దేవుడు ప్రభువా, నువ్వు కృప చూపువాడు తండ్రి. నీకు అసాధ్యం అంటూ ఏమున్నది ప్రభువా, మీరు కనికరించండి. నీ బిడ్డలు స్వస్థపరచండి ప్రభువా. ఎంతమంది అయితే కన్నీటితో నాయనా అయ్యా నన్ను స్వస్థపరచుము, అయ్యా నా బిడ్డలు స్వస్థపరచుము, మా కుటుంబ పరిస్థితుల్లో ఉంటున్న అయ్యా తండ్రి సమస్యల నుండి విడుదల కలిగించమని మొరపెడుచున్నారో వారందరి ఎడల మీరు కృప చూపు కనికరించమని ప్రార్థిస్తున్నాను. దేవా అప్పుల సమస్యలతో ఉన్నవారిని కూడా జ్ఞాపకం చేసుకునండి, ఆదరించండి ప్రభువా. వారికున్న పరిస్థితుల్లో నుండి విడుదల కలిగించమని నా తండ్రి నీ నామ పేరట ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయా మీరు కృపచూపు దేవుడు తండ్రి. ఉద్యోగం లేని బిడ్డల జీవితంలో ఉద్యోగాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా వివాహములు జరగవలసిన బిడ్డల జీవితంలో వివాహములు జరుగునుగాకని ప్రార్థన చేస్తున్నా. దేవా తండ్రి మీరు కనికరించండి నాయనా. అయా నీ ప్రజలు ప్రభువా, నువ్వు ఏర్పరచుకున్న బిడ్డలు ప్రభువా. అయా తండ్రి నువ్వు సమస్తము నాయనా మేలు కలుగుటకే ప్రభువా అయా సమకూర్చి నాయనా సమస్తం జరిగించుచున్నావు మా జీవితాలలో. దేవా మీరు గొప్ప కార్యములు జరిగించమని వేడుకుంటూ ఉన్నాను. దేవా నీ స్తోత్రములు, వందనాలు. మీరు కృపచూపు దేవుడివి తండ్రి, ఆదుకుని ఆదరించు దేవుడు ప్రభువా. ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని, రాయిచున్న వారిని అయా తండ్రి ఎంతో ప్రయాసతో నాయనా అయ్యా ఎంతో కష్టపడి తండ్రి ప్రయత్నాలు చేస్తూ ఉండగా వారి జీవితాల్లో గొప్ప విజయాన్ని దయచేయండి, వారిని దీవించండి నాయన. అందరి ఎడల కృప చూపండి ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు. అయ్యా ఎంత దినాల్లో రాకడ దినాల్లో అయ్యా మేము ఎంతైతేనైనా భౌతికమైన ఆశీర్వాదం కోరుకోవాలని అనుకుంటున్నామో అలాగే ప్రభువా ఆత్మీయంగా కదా కూడా మేము ఆస్వాదింపబడాలి ప్రభువా. మేము దీవెనకరంగా ఉండాలి ప్రభువా. అయ్యా వాక్యానుసారంగా జీవించాలి, నిత్యము ప్రార్థనలో గడపాలి, నిత్యము నీ సన్నిధిని ఆశ్రయించాలి. అట్టి కృప అందరికీ దయచేయండి ప్రభువా. నువ్వు మేలు చేసి నడిపించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నా, నీకు వందనాలు. దేశాన్ని కూడా దీవించండి, దేశానికి రక్షణ దయచేయండి. అయా యేసే దేవుడని సత్యం తెలుసుకున్నట్టుకు సహాయం దయచేయండి. అధికారులు జ్ఞానం దయచేయండి, మంచి పరిపాలన అందించుటకు వారి కృప చూపమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను.
వందనాలు. భారతదేశం అంతటా నీ సువార్త స్వేచ్ఛగా జరుగుటకు మార్గంలో సరళము చేయి. ప్రతి ఆటంకాలను తప్పించండి ప్రభువా. మీరు కృప చూపు నడిపించమన్న తండ్రి, నీ నామం పేరట ప్రార్థన చేస్తూ ఉన్నాను. మేలు చేసి నడిపించమని తండ్రి వేడుకుంటూ ఉన్నాం. దేవా, సేవకులని, సంఘాల పరిచర్యల్ని సమస్తమును ఐక్యపరచండి అయ్యా. సమస్తము నీ నా మహిమార్థమే, అనేక మంది రక్షణ కొరకే ప్రభువా. అయ్యా తండ్రిని వాడుకొని నడిపించమని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇంకా పనిపాట్ల నుండి నాయన రావాల్సి ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకొని అయా గృహాలకి క్షేమంగా నడిపించండి. ఈ రాత్రికాల సమయంలో అయా దూర ప్రాంతాలు నాయన ప్రయాణం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. వాహనములపై వెలుచున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. అయ్యా తండ్రి రాత్రికాల అయా ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. అందరి ఎడల మీ కృపా కాపుదలని కనికరముంచి దీవించమని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా తండ్రి, నీ ప్రజలమైన మమ్ము నిత్యము దీవెనకరంగా ఉంచండి. అందరినీ ఆశీర్వాదకరంగా ఉంచండి. అందరి జీవితాల్లో మేలులతో తృప్తిపరిచి తండ్రి దీవించమని వేడుకుంటూ ప్రభువా అయ్యా మా అందరికీ సుఖమైన నిద్రదా ఇచ్చేయండి. నీ చిత్తమైతే మరొక దినం చూసే కృప మా జీవితంలో ఉంటే నాయనా అయ్యా మమ్మ వాడుకొనండి ప్రభువా. అంతవరకు నీ రెక్కల నీడలో మమ్మ భద్రపరచండి ప్రభువా. అయ్యా నీ ప్రజలుగా ఎంతమంది అయితే తండ్రి అయ్యే ప్రార్థనలో ఏకీభవించారు అయ్యా, వారిని దీవించమని ఆస్వాదించమని నీ కృపా నీ కనికరము ప్రతి ఒక్కరిపై ఉంచి మీరే మహిమయు ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.